అరే కనకరాజు ఊళ్ళో ఏమైనా గడ్డం లేనట్టు నీకే గడ్డ ఉన్నట్టు ఆ పిల్లిగడ్డను పట్టుకొని దూస్తాన్నావు. తులుని చూసి నక్క వాత పెట్టుకుందట. నేను గడ్డం పెంచిన వాళ్ళు దాన్ని చూసి పెంచి బాగా బిల్డప్ ఇస్తాను నాకు. అటు తిరుగురా ఇది తిరుగురా నీది గడ్డమేనా ఆడింత ఆడితే మొలిచింది దాన్ని పట్టుకొని భారీ గడ్డం అని అంటానువా. నా గడ్డం పొడుగున్నాదిరా ఎంతైనా నా గడ్డమే గ్రేట్రా. పిల్లి గడ్డం అంటున్నావు చూసినావా నా పిల్లి గడ్డమే గ్రేట్రా. నా భారీగడ్డం పెద్దదిరా. చల్ నా పిల్లిగడ్డం పెద్దది. భారీగడ్డం చూసి పెంచి నువ్వు నాకు బిల్డప్ ఇస్తారా? చల్ నాదే పెద్దది. నా పిల్లిగడ్డం పెద్దది. ఫస్ట్ ఎవరు పెంచిరా? అరే నా భారీగడ్డం పెద్దది. నన్నాను నా పిల్లిగడ్డం అంటే మాత్రం మంచిగా చెప్తాను. నువ్వు నన్నాను నా గడ్డ అంటే మాత్రం మంచిగా నువ్వు ఎన్నాను అనుకోరా నా పిల్లిగడ్డం పెద్దది. నువ్వేనా అనుకో నా పిల్లిగడ్డం పెద్దదిరా. నా భారీగడ్డం పెద్దది. నా పిల్లిగడ్డం పెద్దదిరా. నా భారీగడ్డం పెద్దది. అది వేస్ట్ పిల్లిగడ్డ అంటే మాత్రం మంచిగా చెప్తాను. నువ్వు నా భారీగడ్డ అంటే మాత్రం మంచిగా అక్కడ ఏమున్నది అక్కడ దాన్ని నా గడ్డ పెట్టుకుంటారు అన్న టైంకి వచ్చినవే నువ్వే చెప్పు. ఇందా ఎవ్వని గడ్డం పెద్దగా ఉన్నది నువ్వే చెప్పు. నా పిల్లిగడ్డం మీరు ఆగురు కాదే ఈ 3 పూసలు పెరిగిన గీని పెద్దదా గీ భారీగడ్డం పెద్ద నువ్వే చెప్పే. అరే మీకు పంచాయతీ చెప్తా నేను. మీరు సరైన వందలు నాకు ఇక్కడ జవనా తింటారు. ఈ మాట అన్నావు మంచిగా ఉన్నది. పెట్టు నీ 300 పట్టుకోవే. అరే 300 గారు ఆగే 200 ఇస్తా. ఇవి 200 నా 500 ఇస్తా. నీ 500 ఇక గీడయ్యాగలేని నాకు ఇంత పెద్ద గడ్డ ఉంది నేను ఓకే చెప్పే ఇక చెప్పు ఇక. ఓకే చెప్తారా తమ్మి కనకరాజు అన్న పిల్లిగడ్డము మేలు భీక్రంబు మేలురా భారీ గడ్డం ఎందుకురా బాగా బ్లేలు అడుసు తమ్మి సీను భారీ గడ్డము మేలు భాగ్యంబు మేలురా పిల్లిగడ్డం ఎందుకురా పీసు పీసు. తమ్ముడు ఎట్లుంది వస్తుంది. మీరిద్దరిరువురు నా దగ్గర పెట్టిల్లు 500 సరే 500 జమనాతు అవి ఇప్పుడు అయినై రామి జప్తు జప్తు కనకరాజు అట్టిగా మనం లొల్లి పెట్టుకొని మనం 1000 రూపాయలు ముంచారాడు. 500 1000 రూపాయలు 10 రోజులు కల్లావు సత్తిగా ఇగల్లా తాళ్ళ 1000 రూపాయలు ముంచిపోతావు గారా. నువ్వెక్కడైనా దొరకపోతావా? నిన్ను నేను ముంచకపోతానా? నిన్ను ఇడిచిపెట్టరా. ఇక వీడు ఇడిచిపెట్టింది కావచ్చు నేను ఇడిచిపెట్టరా సత్తిగా. నీ సంగతే చూస్తా పారాసీన్గా. సత్తిగా నిన్న పంచాయతీ చెప్పురా అంటే 500 పట్టుకొని పోతావు గారా. నువ్వు చేయబట్టి 500 రూపాయలు పోయినాయి. నాది పిల్లిగడ్డం కూడా పోయింది. నువ్వు దొరకవారా సత్తిగా. నువ్వు దొరకాలే నీ లుంగి పంచ జినగాల. నీ సంగతి చెప్తారా సత్తిగా. ఏం కనకరాజు అంటే పోతున్నావు? ఊళ్ళో లుంగి పంచలను బన్నీను పుణ్యానికి పంచి పెడతారా. తెచ్చుకుందాం అత్తవా? నేను మందులు ఇచ్చే తప్పైందిరా. తెలుగునే తెలుసా ఎవడాడుగు అన్నాడు. గిన్నె ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఒక్క 4 తెంపుకొని తొక్క నూరుకుంటే కమ్మగా ఉంటుంది. వెళ్ళాను ఒక 4 తెంపుకొని పోతా.
అబ్బా సత్తిగా తోటలు ఎవ్వలేని చూసి కాయలు తెంపకపోదామని వచ్చినవారా నీ సంగతి చెప్తావురా సత్తిగా ఇవాళ దొరికినావు అత్త నాకు ఊరి మీద పాడుగాను బకాసుడు అన్నట్టు ఏమన్నాడుగా ముఖం మీద పడ్డారు ఈయన తుంపిర్రు ముఖం కడుగుతలేరు పైడిగా లేచేటట్లేడు సత్తిగాడి తెంపే మామిడికాయలు నేను ఎత్తుకపోతా నువ్వు లేవకరు నీ నిర్దిగాలు అయిపోయేటట్లేదు సత్తిగా వస్తానా సత్తిగా పెద్ద పెద్ద మామిడికాయలు లేపినావు కదా అయినా సత్తన్న ఎప్పుడో వచ్చిరాను అనుకున్నావు కదా వచ్చింది నేనేనే ఈ కాయలన్నీ నేనే కొట్టవతి నువ్వు తక్కువ పెట్టుకోను కాదే నేను తక్కువ పెట్టుకుంటా మంచిగా తింటా అబ్బా కనకరాజుగా నువ్వు వారా నీ తోట కాలు ఉన్నాడు అనుకున్నా నేను తెంపిన కాయలు నువ్వు కొంచెం తన్నావురా నీ సంగతి చెప్తావురా మంచి ఈడేంది ఖరాబ్ అయిన కాయ తెంపిండు నీకు తెలియలేదు చాటిగానికి ఏమో సప్పుడైతుంది ఇది లేచింది అయింది ఇది లేచినట్టే ఉన్నాడు ఎట్లా సత్తన్నా చూసిందే చెట్టు చాటుకు చాక్కున్నా చూసినా ఇది నీకిత్తా నీ లగ్గం ఎట్టి తాగు ఇవాళ నువ్వు దొరికిన సత్తన్నా నువ్వు ఉన్నావన్న కథ నాకు తెలిసే క్యాట్ నీ కాయలు తీసుకో ఇవాళ నీ లగ్గం అయింది దొరికింది సత్తిగాడు కాళ్ళలోనే 500 తీసుకుంటారా దంతో మొదలు దంతో వద్దు ఇక దంతు అని 500 నా 500 1000 ఆడు ఇడిచి పెడతాను నేను ఇడిచి పెడతానారా అయిందా సత్య మంచిగా అయింది కొడుకు అర్థమైంది